ఓ రమయ, ఈ 2 గ్లాసులలో ఒక గ్లాసులో చీప్ క్వార్టర్ పోస్తున్నాను, ఇంకో గ్లాసులో హై క్వాలిటీ మందు పోస్తున్నాను. ఆయన ఈ 2 గ్లాసులలో ఏ దాంట్లో ఏ మందు ఉంది చెప్తా? ఒరి 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 పెద్ద ఫిట్టింగ్ పెట్టేసావు నాకు నువ్వా. గెలవలేము దీనియా. సరేలే, ఎట్లా నైస్ గా ట్రై చేద్దాం, గెలద్దాం. సరేవా, చెప్పే ముందు చిన్న స్టోక్ ఒకటి ఇస్తా నీకు. నువ్వు పక్కన మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తావు. నువ్వు ఎట్టంటే తెలివి తక్కువ వాడు, తెలివైన వాడు, అతి తెలివైన వాడు, అంటే నాలాంటి వాడు. మొదటగా తెలివి తక్కువ వాడు ఏం చేస్తావంటే, ముందు నువ్వు ఈ గ్లాసు ముందు దోసావు కాబట్టి దీంట్లో ఓడు ముందు తక్కువ, దీంట్లో సీప్ క్వార్టర్ ఉందని ఓడు అనుకోవాలి నువ్వు అనుకొని దీని ముందు దోస్తావు. అప్పుడు దాంట్లో సీప్ క్వార్టరీ, దీంట్లో హై క్వాలిటీ ఉంటుంది. చూసినా? తర్వాత అది తెలివైన వాడు, నువ్వు ముందు ఈ గ్లాసు ముందు దోశ కాబట్టి వాడు ఆ గ్లాసులో ముందు అనుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి తను ఈ గ్లాస్ తీసుకుంటాడు. అప్పుడు దాంట్లో ఉంటది. ఇప్పుడు ఫైనల్ గా అతి తెలివైన వాడు, అంటే నాలాంటి వాడు, నేనేం చేస్తానంటే, నువ్వు ముందు ఈ గ్లాసు ముందు దోశ కాబట్టి నేను ఆ గ్లాసులో ఉందనుకొని ఆ గ్లాసు ముందు దోయకుండా వెనక్కి దోయకుండా ముందుకి మునికి వెనక కాకుండా నువ్వు దాంట్లో ఉందనుకున్నావు దీంట్లో ఉందనుకున్నావు తెలియకుండా అటు ఇటు పెట్టకుండా దాన్ని మార్చి పెట్టకుండా ఇన్ని మాట్లాడకుండా నేను ఆ 2 గ్లాసులో ఏ ముందు లేదు, మొత్తం థమ్సప్ అది. అదిరా అతి తెలివైన వాడు, తెలివితేటలంటేనా. ఏమో అనుకుంటున్నాడు వీడు.